తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా శ్రీకాకుళంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎగురవేసి తిరంగా ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి హర్ఘర్ తిరంగా అనే పేరుతో ఈ 4 రోజులు దేశంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి, ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలని ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ప్రతి ఒక్క విషయానికి జాతి ఉంటుంది, మతం ఉంటుంది, కులం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది. కానీ ఈ విషయంలో జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. ప్రతి ఒక్క పౌరుడి చేతిలోని, ప్రతి ఒక్కరి ఇంటి మీద, ప్రతి కార్యాలయం మీద త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి, దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరూ కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి, ప్రతి పౌరుడి చేతిలో జాతీయ జెండా ఉండాలి, ప్రతి కార్యాలయంలో కూడా జాతీయ జెండా ఉండాలని ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకత కూడా ఈ సంవత్సరానికి ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, దేశం మొత్తం ప్రతి పౌరుడు ఈరోజు సైన్యానికి సెల్యూట్ చేస్తూ సైన్యానికి అండగా ఉండటం వల్ల ఈ కార్యక్రమం నెరవేర్చగలిగామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన జాతీయ జెండా మన రాష్ట్రానికి చెందినటువంటి పింగళ వెంకయ్య గారు రూపొందించిన జెండా. ఈరోజు జాతీయ జెండా రెపరెపలు ఆడుతుంది అంటే భారతదేశం ప్రపంచ దేశాలకి పోటీ పడుతుందంటే దాని వెనకాల ఎంతోమంది త్యాగధనులు, ప్రాణ త్యాగాలు ఉన్నాయి, ఎంతోమంది పెద్దలు పోరాట పట్టుముంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు దీన్ని పాటించి ప్రతి ఒక్కరూ ఈ 3 రోజులు ప్రతి ఒక్కరిలో చర్చించే విధంగా, ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేయాలని అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం చేశాం. ఈ సంవత్సరం ఆగస్టు 15 మనం జెండా ఎగరేస్తున్నాం. అందులో శ్రీకాకుళం జిల్లాకి ఒక ప్రత్యేకత. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేయగా వారికి కుటుంబ సభ్యులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాల్సారథి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో చికిత్స పొందాలని అనారోగ్యంతో ఉన్నవారు మెరుగైన వైద్య సహాయం పొంది వారు చెల్లించిన ఆసుపత్రి బిల్లుల ఆధారంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని భీమవరం పట్టణంలోని నలుగురికి 3,42,736 రూపాయలు అందజేస్తామన్నారు. కాలంగా మరి మనం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది సంక్షేమం, అభివృద్ధి ముఖ్య ఉద్దేశంగా ఆర్థికంగా ఎవరైనా అనారోగ్యం పాలైతే తప్పనిసరిగా వాళ్ళకి సపోర్టు, సహాయం అందించే దిశగా ఈ రోజున మన ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ ప్రజల పట్ల, ఈ రోజున రైతుల పట్ల వాళ్ళ సంక్షేమం, అభివృద్ధి ఒకే ఆలోచనతో చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున మనం టౌన్ నుంచి, భీమవరం పట్టణం నుంచి ఇద్దరికి, అలాగే వీరవస్త్రం మండలం నుంచి ఒకరికి, రాయల నుంచి ఒకరికి కూడా ఆర్థిక సహాయాన్ని ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో అందులో భాగంగా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక డిసీజ్ అనారోగ్యంతో ఉండటం, ఎందుకంటే వాళ్ళ కనీస అవసరాల కోసం, వాళ్ళ మందుల కోసం ఈ రోజున ఒక మన చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ అమౌంట్ అందించడం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఇది దాదాపుగా ఏదో నెలల తరబడి ఏం పెట్టిన పరిస్థితి కాదు. దాదాపుగా 2-3 రోజుల క్రితమే వాళ్ళ నుంచి మనం అప్డేట్ తీసుకుంటాం. ఆ పేపర్స్ అన్నీ కూడా మన ఆఫీస్ వారి ద్వారా ఇక్కడ ఆఫీస్ సెక్రటరీ ఎవరైతే శేఖర్ గారు ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి దాన్ని మూవ్మెంట్ చేసి అక్కడికి ఆఫీస్కి పంపించడం, అది వెంటనే కూడా, ఎందుకంటే మనం ఎన్నో నెలల తరబడి చేస్తే వాళ్ళకి ఏది ఉపయోగపడదు. ఈ రోజున మనం చూస్తున్నాం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమం, అభివృద్ధి, పేదల కోసం ఏదైతే ఆర్థిక సాయం అందించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కోట్లాది రూపాయలు ఈ యొక్క పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వారు ఆర్థికంగా ఇబ్బంది పడుకోకుండా మంచి వైద్యం చేయించుకోవడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఈ రోజున మన భీమవరం నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జి తోట సీతాలక్ష్మి గారి యొక్క ఓ లెటర్ మీద చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నలుగురికి 3,42,736 రూపాయలు, 4 చెక్కులను పంపించడం జరిగింది. సీతారామలక్ష్మి గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. ఈ డబ్బు ఇవ్వడం వల్ల వారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని వైద్యం చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రముఖ సినీ నటి హరిహర వీరమల్లు ఫేమ్ నిధి అగర్వాల్ కాకినాడలో సందడి చేశారు. స్థానిక దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఆర్డీ సిల్వర్ జ్యువెలరీ 11వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఆమె ఇచ్చేశారు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు నమ్మకమైన వెండి వస్తువులు, ఆభరణాలు ఎంఆర్డీ సిల్వర్ జ్యువెలరీలో సరసమైన ధరలకు లభిస్తాయని అన్నారు. సంస్థ యజమాని రమేష్ ఎమ్మడి మాట్లాడుతూ బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీకి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కాకినాడలో 11వ షోరూం ప్రారంభించామని తెలిపారు. అందరికీ నమస్కారం. మీడియా అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఈ మాది 11 స్టోర్ ఓపెనింగ్కి వచ్చడానికి నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ కాకినాడ ఐ థింక్ ఫస్ట్ టైం వస్తున్నాను. సో నాకు చాలా నచ్చింది, మళ్ళీ రావాలి కాకినాడ. ఈ స్టోర్లో కలెక్షన్స్ చాలా బాగుంది. ఇట్స్ గోల్డ్ జ్యువెలరీ బట్ సిల్వర్ జ్యువెలరీ ప్లేటెడ్ విత్ గోల్డ్. సో అఫోర్డబుల్గా ఉంది, డిజైన్స్ కూడా చాలా బాగుంది. సో డూ కమ్ అండ్ షాప్ హియర్. అండ్ రమేష్ గారు అండ్ సునీత గారు, రాకేష్ గారు, రాజేష్ గారు, they're all a part of the company and chala rich looking store undi. So and owners kuda chala I think very nice people. So it's really lovely to be here today. And they have a special collection and special offers. They have a Victorian jewelry also, South Indian jewelry kuda undi. So range collection, Ratha and Raka. And meer andaru ki chala nashtundi. Raja Sabi with Prabhas. చాలా నచ్చింది అండ్ కాకినాడతో అంతా లవ్ వచ్చింది ఫర్ ఆ ఫిల్మ్ హరిహర వీరమల్లు. సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ లాట్స్ ఆఫ్ లవ్ మళ్ళీ రావడం. కస్టమర్లు మాకు మెసేజ్ చేశారు, వారి కోసము మనము 1 lakh పర్చేజ్ చేస్తే 50,000 రూపాయల విలువైన జ్యువెలరీ ఇస్తున్నాము. 50,000 పర్చేజ్ చేస్తే 25,000, 25,000 పర్చేజ్ చేస్తే 12,500. సరే మేము 10,000 చేస్తే ఎలా అని చాలామంది అడిగారు. 10,000 చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకు మన హైదరాబాద్ పల్స్ అంటే ఫేమస్, ఆ పల్స్ మాల ఒకటి ఇస్తున్నాము. తప్పకుండా కస్టమర్ దేవుళ్ళందరూ ఇది వినియోగించుకోవాలి. ఈ బ్రాంచే కాకుండా మనము నెక్స్ట్ వైజాగ్, గుంటూరు, భీమవరం, నెల్లూరు, బెంగళూరులో 2 షోరూమ్లు ఆల్రెడీ అయిపోయింది. 3వ షోరూము జయనగర్లో రాబోతున్నాము. తిరుపతి ఆల్రెడీ, గుంటూరుతో వర్క్ కూడా స్టార్ట్ అయింది మీకు దగ్గరలో. విజయవాడ కూడా మీ అందరికీ తెలుసు, విజయవాడలో కూడా మంచి ఓపెనింగ్ అయింది. చాలామంది కస్టమర్లు కూడా చాలా హ్యాపీ మెసేజ్ పెడుతున్నారు. మీ కాకినాడ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇందులో ముఖ్యంగా మెన్స్కు టెన్షన్ ఫ్రీ, ఉమెన్స్ కూడా మంచిగా ఆహారం తీసుకొస్తే సేఫ్టీ వైజ్గా నెంబర్ ఆఫ్ డిజైన్స్తోని, ఒక డిజైన్ కాకుండా ఒక డిజైన్. మళ్ళీ ఇందులో మీరు ఎనీ టైం ఎక్స్చేంజ్ చేసుకోదలుచుకుంటే 55% మనం రిటర్న్ ఇస్తున్నాం ఎక్స్చేంజ్లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలి.
ఆదిత్య డిగ్రీ కళాశాల హెచ్ఎస్ డేలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు. జగన్ అనే భూతాన్ని బయటకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది. మాజీ సీఎంపై తీవ్రస్థాయిలో దుర్మెత్తిన మంత్రి నిమ్మల. శ్రీకాకుళంలో హర్ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపు. భీమవరం నియోజకవర్గంలో పలు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.